ఓకే. మెడిటేషన్‌కి ముందుగా మనము బాబా గారి జ్ఞానామృతాన్ని చదువుకుంటున్నాం కదా! అలాగే కొనసాగిద్దాం ఈరోజు. ఈరోజు 42వ అధ్యాయం మొదలు. ఆల్రెడీ 41 అధ్యాయాలు మనం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాము మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు 42వ అధ్యాయం స్టార్ట్. ఇది ఇందులో ఏంటంటే బాబా సమాధి చెందుట. ఇక్కడికొచ్చేసరికి బాబా గారి సమాధి చెందడం అనే విషయాన్ని ఇక్కడ చర్చించారు. ఆఖరైపోతుంది. సో, ముందుగా సూచించడము రామచంద్ర దాదా పాటీలు, తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట, లక్ష్మీబాయి షిండేకు దానము చివరి దశ. ఇది చాలా పెద్ద అధ్యాయము. అన్నీ ఇందులో ఉన్నట్టున్నాయి. సో, మనం మెల్లగా చెప్పుకుందాం. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతమును వర్ణింతము. ఓకే. తొలి పలుకు. గత అధ్యాయంలో చెప్పిన కథలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందులి భయమును ఎటుల తోసివేయగలమో, మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలమో, మన కష్టములను సంతోషంగా ఎట్లు మార్చగలమో చెప్పుకున్నాము. చూసారు, ఇది తొలి పలుకులో చెప్పారు కదా, బాబా గారి కృపని అంటే ఆయన కాంతితో, ఆయన యొక్క ఎనర్జీస్తో ఐహిక జీవితం నందులు గల భయభ్రాంతులను కానీ ఏదైనా కూడా ఎలాగానే తోసి పారేసేవారు, భక్తులకు ఎలా సహాయం చేసేవారు, మోక్షానికి మార్గాన్ని ఎలా వేశారు, అలాగే కష్టాలను సంతోషంగా ఎట్లాగా అంటే ఏ కష్టమైనా కూడా సంతోషంగా దాన్ని అనుభవించేలా చేసేవారు. అంటే అంటే కష్టం అనగానే ఒక రకంగా చాలా దిగులు చెందుతారు ఎవరైనా సరే కష్టాన్ని భరించాలంటే. కానీ ఆ కష్టాన్ని ఎదుర్కోవడం నేర్పారు బాబా గారు. సద్గురుని యొక్క పాదార విందాలను జ్ఞప్తి అందించుకున్నచో మన కష్టాలన్నీ నశించును, మరణము దాని నైజమును కోల్పోవును. సో మరణం యొక్క నైజం ఏంటి? దుఃఖము. సో ఎప్పుడైతే స్పిరిచువల్గా మానవుడు ఎదుగుతూ వెళ్ళాడో మరణానికి భయపడడు. ఆ మరణం యొక్క అసలు నైజం ఏంటి? దుఃఖము. మరణాన్ని మించిన దుఃఖం ఏదీ లేదు. మనం ఏదో చిన్న చిన్న వాటికి తెగ దుఃఖిస్తూ ఉంటాము సంవత్సరాలు పడి. ఏమి దుఃఖమో అది? అదన పెద్ద ఇదా? మరణం కన్నా పెద్ద గొప్ప దుఃఖమా మనకొచ్చే చిన్న చిన్న ఆ దుఃఖాలు? దానికి సంవత్సరాలు జీవితాలు దానికి వెళ్ళబుచ్చేస్తూ ఉంటారు. ఆ మరణం కన్నా దుఃఖం ఏదీ లేదు. అటువంటి మరణం యొక్క నైజాన్ని కూడా నైజం కోల్పోతుంది. ఆ మరణాన్ని కూడా చాలా ఆనందంగా మానవుడు యాక్సెప్ట్ చేసేస్తాడు స్పిరిచువల్గా గనక ఎదిగితే. ఎందుకంటే వాడికి మరణించడం అనేది కొత్త కాదు మానవుడికి. ఎన్నో జన్మలు ఎత్తాడు, అన్ని జన్మల్లోనూ వాడు మరణించాడు, మళ్ళీ తిరిగి పుట్టాడు. సో మరణం అనేది లెక్కన. సో ఎప్పుడైతే స్పిరిచువల్గా మానవుడు ఎదిగాడో తన యొక్క తన యొక్క చిట్టా అంతా వాడు గుర్తొచ్చేస్తుంది. మరణం అనేది ఒక లెక్క కాదు, వెళ్తున్నాను మళ్ళీ వస్తాను అనేటువంటి ధైర్యంతో వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను ఇవాళ మరణిస్తాను అని చెప్పి తనకు తానే, ఇప్పుడు భీష్ముడు కథ తెలుసు కదా, భీష్ముడు కథ ఏంటి? తనకెప్పుడు ఇచ్చా మరణము, తనకి ఎప్పుడు చనిపోవాలనుకుంటేనే తను మరణాన్ని అతను ఆహ్వానిస్తాడనమాట. బలవంతపు మరణము కాదు, తను ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడే మరణం వస్తుంది. సో ఆ స్థితికి ఎదిగిపోతాడు ప్రతి మానవుడు కూడా. స్పిరిచువల్గా ఎదిగినప్పుడు ఇక చాలు నాకు అనుకున్న ఒక పాయింట్లో మామూలుగా మరణించేస్తాడు. అదే పెద్ద బాధపడుతూ వెళ్ళడు ఇంకా. ఎందుకంటే తనకది కొత్త కాదు, మళ్ళీ వస్తాను అనుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా మరణము తన నైజాన్ని కోల్పోతుంది. ఐహిక దుఃఖాలనేవి నశిస్తాయి. మన దుఃఖాలన్నీ కూడా వీటికే చిన్న చిటిక ఇలా వాళ్ళు ఇలా అన్నారనో, వీళ్ళు అలా అన్నారనో, అదే పనికి మారిన దుఃఖాలు ఎక్కువ ఉంటాయి. సో అటువంటి ఐహిక దుఃఖాలు కంప్లీట్గా నశిస్తుంది. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. ఎవరైతే ఎవరికి వారు తమ క్షేమాన్ని కోరుకోవాలి. ఎవరో మనల్ని క్షేమంగా ఉంచుతారు, ఎవరో మనల్ని వచ్చి సేఫ్గా చూస్తారు అని చెప్పేసి అనుకోవడం కాదు. మన క్షేమాన్ని ముందు మనమే కోరుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే ఒక సాంగ్ కూడా ఉంటుంది. సో మన క్షేమాన్ని మనమే కోరుకోవాలి, మన క్షేమం గురించి మనమే పాటుపడాలి. సో అవన్నీ ఆ విధంగా జరగాలి అంటే
శ్రీ సాయి లీలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. మనుషుల యొక్క మనస్సును పావనము చేస్తుంది. ఎప్పుడైతే పావనం చేసిందో ఆటోమేటిక్గా నీ మీద నువ్వు ఫోకస్ చేసుకుంటావు. నీ క్షేమాన్ని నువ్వే కోరుకుంటావు. నీ సంతోషం నీ 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 చేతిలో ఉంటుంది అప్పుడు. అది ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. అంటే మనమే రీడర్స్ కదా, రీడర్స్ ఇప్పుడు వరకు విన్నారు. ఇప్పుడు వారు సమాధిని ఎట్లు పొందెదరో వినుదురుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. చూడండి, 1918 అంటే ఈ మనది ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి 2025లో ఉన్నాం మనం. అంటే ఇప్పుడు ఆల్రెడీ 100 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన వెళ్ళిపోయి 100 ఏళ్ళు దాటింది. 1918 సెప్టెంబర్ 28న బాబాకు కొంచెం జ్వరం తగిలింది. జ్వరము 2-3 దినాలు ఉన్నది. కానీ అటు తర్వాత బాబా భోజనం మానేశారు. అందుచేత క్రమక్రమంగా ఆయన బలహీనలు అవ్వడం మొదలుపెట్టారు. 17వ రోజున, అంటే అలాగ 10, 15, 16 రోజులు, 17వ రోజుల వరకు ఆయన భోజనం లేదట. 17వ రోజున అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2:30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరాలకు ముందే బాబా సూచించను గాని అది ఎవరికీ బోధపడలేదు. ఆల్రెడీ చెప్పారంటేనా 2 ఏళ్లకు ముందే, కానీ జనాలకి అర్థం కాలేదు. అది ఎట్లు జరిగిందో చూసి చెప్తున్నారు. విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపం వచ్చిందట బాబా గారికి. అందరూ ఏదో సాయంకాలం గ్రామంలో అందరూ ఏదో సీమోల్లంఘన మొనర్చి ఏదో అది సీమోల్లంఘన అనగా అది చెప్తున్నారు, గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫిని, లంగోటి తీసి వారిని చించి ముందున్న ధునిలోకి విసిరేశారంట. మొత్తం బట్టలన్నీ తీసి ధునిలోకి విసిరేశారంట. దీని మూలంగా ధుని ఎక్కువగా మండడం మొదలుపెట్టింది. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించిపోయారంట. బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరిచారు. ఏమని? ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు. అచ్చటి నున్న ప్రతివాడు గణగణ వణికిపోయారంట. ఆయన అట్లా చేసేసరికి బాబా వద్దకు పోవుటకు ఎవ్వరునూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజీ షిండే ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటిని గట్టిగా కట్టి ఇట్లా, నేను బాబా సీమోల్లంఘన నాడు ఇదంతయు ఏమి పని మీకు? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా అనుచుంటే బాబా సట్కాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటలకు గాని శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యాను. ఈ విధంగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిరి. ఈ సమాధిని చెందుతాను అని సూచించడం అంట. కానీ అది ఎవరికి అర్థం కాలేదు. ఇలా చేస్తే ఎవరికి అర్థమవుతుంది? నాకు కూడా అర్థం కాలేదు, నీకు కూడా అర్థమై ఉండదు. సో దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక సూచన కూడా చేశారట. అదేంటో చూద్దాం. రామచంద్ర తాత్యా కోతే పాటిళ్ళ మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బు పడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధులు ఉపయోగించను గాని అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను. ఎవరు? వీళ్ళు, ఈ రామచంద్ర పాటీలు. ఆ రోజుల్లో ఏంటంటే మెడికల్ ఎయిడ్ పెద్దగా లేదు. ఆ చిన్న చిన్న జబ్బులు వచ్చినా, న్యూమోనియా లాంటి చిన్న చిన్న జబ్బులు వచ్చినా వాళ్ళు చచ్చిపోయేవారు. ఇప్పుడంటే అన్ని వ్యాక్సిన్స్ అవి మెడికల్ ఎయిడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ చిన్న చిన్న జబ్బులకు ఎవరు చనిపోవటం లేదు. అయితే ఇప్పుడు ఆయన ఇంకా చనిపోవడానికి రెడీ అయిపోయాడంట రామచంద్ర పాటీల్. ఎందుకు? ఏమీ తగ్గట్లేదు అనేసి. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలబడెను. పాటీలు బాబా పాదములు పెట్టుకుని, నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను, నేనెప్పుడు మరణించేదనో దయచేసి చెప్పండి అని చెప్పేసి అడిగాడు. దాక్షిణ్యమూర్తి బాబా
నీవు ఆతురత పడవద్దు. నీ చావు చీటి తీసివేసి తిని త్వరలోనే బాగుపడతావు. కానీ తాత్యాకోతే పాటీలు గూర్చి కొంచెం సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరము 1840 విజయదశమి నాడు అంటే 1918 మరణించును. ఇది ఎవరికి తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అని చెప్పేసి చెప్పారు. 1918 చనిపోతాడు తాత్యా పాటీలు. నువ్వు బ్రతుకుతావు, నీ చీటి నేను ఆల్రెడీ తీసేశాను, నీకు మరణం లేదు అని చెప్పాడు. 1918లో తాత్యాకోతే పాటేళ్ళు కాదు పోయినది, ఈయనే వెళ్ళిపోయారు. రామచంద్ర దాదా మెల్లగా జబ్బు కుదిరింది. కానీ అతడు తాత్యా గురించి సంశయించుతూనే ఉండను. ఎందుకు? బాబా చెప్పాడు కదా 1918లో చనిపోతాడని. ఏలన బాబా మాటకు తిరుగులేదని కనుక తాత్యా ఇక 2 సంవత్సరాలలో అంటే 1918 వస్తుంది అప్పటికి మరణము చెందును అని అనుకునేను. దీనిని రహస్యంగానే ఉంచాను, ఎవరికి తెలియనీయలేదు. కానీ బాలాపింపికి మాత్రము చెప్పాను. రామచంద్ర పాటీలు బాలాపింపియు ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగాను. ఆయన జబ్బు నెరవేరింది. బాబా చెప్పినట్టు కాలము వేగంగానే కదిలిపోయింది. 1918 భాద్రపదము కూడా ముగిసింది. భాద్రపద మాసము 1918 వచ్చేసింది. భాద్రపద మాసం కూడా వెళ్ళిపోయింది. ఆశ్వయుజ మాసము కూడా సమీపిస్తోంది. బాబా మాట ప్రకారము తాత్య జబ్బు పడ్డాడు, మంచం కూడా పట్టాడు. అందుచే బాబా దర్శనమునకై అతను రాలేకపోయాడు. ఎందుకు? మంచం పడ్డాడు. బాబా కూడా జ్వరంతోనే ఉన్నాడు. ఇద్దరు కూడా మంచాన పడ్డారు. ఆ 1918లో తాత్య మంచం పడ్డాడు, బాబా కూడా మంచం మీద ఉన్నారు. ఇద్దరు జ్వరంతో ఉన్నారు. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసము ఉంది. ఏమని? బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. తాత్య బాబాని నమ్మితే బాబా శ్రీహరిని నమ్మాడు. దైవమే వారి రక్షకుడు. తాత్య రోగం అధికమవసాగిందంట. తాత్యాది అతడు కదలలేకపోతున్నాడు. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచున్నాడు. బాబా పరిస్థితి కూడా క్షీణిస్తూ ఉంది. విజయదశమి సమీపిస్తోంది. రామచంద్ర దాదాయు బాలాపింపుయు తాత్య గురించి మిగుల భయపడిపోతున్నారు. వారి శరీరాలు వణుకుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఈయన చనిపోతాడని ముందే బాబా చెప్పాడు కదా. శరీరం అంతయు చెమటలు పట్టెను. బాబా రుడివిన ప్రకారము తాత్య చావు దగ్గరకు వచ్చెననుకునేది. విజయదశమి రానే వచ్చెను. తాత్య నాడి బలహీనమైంది. త్వరలో ప్రాణం విడుచునని అనుకునేది. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్య నిలిచిపోయాడు. అతని మరణము తప్పింది. అతనికి బదులుగా బాబా గతించిపోయాను. వారిలో మరణము మార్చుకున్నట్లు గమనించారు. అప్పుడు అంటే ఆ మరణాన్ని మార్చుకున్నారు అని గమనించారు. బాబా తన ప్రాణమును తాత్య కోసము సమర్పించినని జనులు అనుకునేది. బాబా ఎందుకిట్లు చేసనో బాబాకే మరి తెలియను. వారి కృత్యములు అగోచరములు అంటే అర్థము కావు. ఈ విధముగా బాబా తన సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యా పేరును నిలిపాను. అంటే ఏంటంటే 1918లో తాత్య వెళ్ళిపోవలసిన వాడే, కానీ ఆయన మరణాన్ని ఆపి ఆ మరణాన్ని ఈయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసుగణకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనేది. మసీదు కూలిపోయింది. అంటే 15వ తారీఖున అక్టోబర్ 15 వెళ్ళిపోయారు. అక్టోబర్ 16న అప్పటికి దాసగణ అక్కడ లేడు, పండరీపురంలో ఉన్నాడు. అక్కడ అతని స్వప్నంలో కనిపించి మసీదు కూలిపోయినది, వర్తకులు నన్ను చాలా చికాకు పెడుతున్నారు కనుక ఆ స్థలమును నేను విడిచిపెట్టేశాను. ఈ సంగతి నీకు తెలియజేయటానికే వచ్చాను. వెంటనే అక్కడికి వెళ్ళు. నన్ను చాలినన్ని పుష్పములతో కప్పు నన్ను. షిరిడి నుండి వచ్చిన ఉత్తరం వలనగా కూడా దాసగ అని చెప్పారంట. చూడండి ఎలా చెప్పారు. మసీదు కూలిపోయినదంటే ఇక నేను లేను, అందులో మసీదు వెళ్ళిపోయింది. వర్తకులు నన్ను చాలా చికాకు పెడుతున్నారు. అంటే వస్తారు కదా యమదూతలు కావచ్చు, లేకపోతే ఎవరో దూతలు వస్తారు కదా ఒక ఆత్మను తీసుకుని వెళ్ళడానికి. కనుక ఆ స్థలాన్ని నేను విడిచిపెట్టేశాను. ఈ సంగతి నీకు తెలియజేయడానికే వచ్చాను. వెంటనే నువ్వు అక్కడికి పోయి
నా శరీరం పైన పుష్పాలన్నీ కూడా పెట్టు అని చెప్పేసి చెప్పారంట. ఈ లోపల షిరిడీ నుంచి ఉత్తరం కూడా దాసగనికి అప్పుడే వచ్చింది. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరాను. భజన కీర్తన ప్రారంభించాను. బాబాని సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేశాను. ఈ సమాధి చేయడానికి ముందర భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దాన్ని బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్నదానము చేశాను. అది ఆ విధంగా జరిగింది. ఇక లక్ష్మీబాయి షిండేకు దానము అంటే చనిపోయే ముందు ఆయన ఏదో దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకునుట మిగుల సవ్యముగానే ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి, లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉన్నారు. అంటే శరీరము క్షీణిస్తోంది కానీ లోపల పూర్ణ చైతన్యంతో ఉన్నారు ఆత్మ. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుని మంచి స్థితిలో ఉన్నట్లు కనబడ్డారు బాబా గారు. అపాయ స్థితి దాటిందని బాబా కోలుకుని చూడని అందరూ అనుకున్నారు. తాము త్వరలో సమాధి చెందుదామని బాబాకి తెలియను, కానీ లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునేది. ఎందుకు ఆయన హఠాత్తుగా లేచారు? ఈ లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యము డబ్బుని దానం చేయాలనుకున్నారంట. అందువల్ల లేచి నిశ్చయించుకున్నారు. నెక్స్ట్, బాబా సర్వజీవ వ్యాపి అంటే అన్ని జీవుల్లోనూ వ్యాపించి ఉంటారు. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాత్య లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులు ఎవరు ఉండేవారు కాదు. మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ కూడా లేకుండే మిగతా వాళ్ళకి. వీళ్ళు ముగ్గురే ఉండేవారంట. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించినది. బాబా ఇట్లను, ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది, వెంటనే అనేసి చెప్పాడు. చెప్తే వెంటనే ఆమె లేచి కొంచెంసేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదను అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబాకు ముందు పెట్టాను. బాబా దాన్ని అందుకుని అక్కడ కుక్కుంటే కుక్క వేసాడు. లక్ష్మీబాయి ఇట్లా అడిగాను, ఇదేమి బాబా, నేను పరిగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నువ్వు దానిని కొంచెమైనా తినకుండా కుక్కకు వేసితివి, అనవసరంగా నాకు శ్రమ కలిగి చేసితివి అనేసి చెప్పింది. అందుకు బాబా ఇట్లు సమాధానం ఇచ్చాను, అనవసరంగా విచారించదవేళ. కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట రెండూ ఒకటే. కుక్కకు కూడా ఆత్మ గలదు, ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలు ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవలే మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు వారు నాకు అన్నము పెట్టినట్లే దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించను. అది బాబా గారి లేని సమయంలో కుక్కకు పెట్టిన బాబా గారికి పెట్టినట్టే అని చెప్పేసి అంటున్నారు. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాగా పెట్టుచుండెను. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండెడి వారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు గలరని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందుంచుకొనిరి. ఆమెను మరచెదెట్లు? బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేశను. ఏమిటది? లేదా ఇది సీమోల్లంఘన సమయముననిచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలగుటచే ఆమెకు ధనము అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గురించి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందమందు
దశమాధ్యాయంలో 6వ శ్లోకమున పూర్వార్ధమైన 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన 9 రూపాయలు ఆమె ఎన్నటికి మరువదు. ఓకే, అయితే మనం ఆల్రెడీ 21వ అధ్యాయంలో ఆ 9 నవభక్తులు ఏమిటో మనం చదివేశాం. అందువల్ల ఇక్కడ ఇది లేదు. మిక్కిలి జాగరూకతతో మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగాల యందు తగులుకొనకనుండునట్లు వారందరినీ లేచి పొమ్మనెను. అది చూసారా, జాగ్రత్తతో పూర్ణ చైతన్యాన్ని కలిగి ఉండు బాబా అవసాన కాలం నుండి కూడా జాగ్రత్త పడేవారంట. భక్తులపై గల ప్రేమానురాగాలకు అంటే ఆ ఎమోషన్స్కి తగులుకోకుండా వారందరినీ లేచి వెళ్ళిపోమనేవారంట. మీరు ఇక్కడ ఉండకండి, మీరు వెళ్ళిపోండి అంటే తను సింగిల్గా వెళ్ళిపోవాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ ఉంటే వాళ్ళ మీద ఇన్ని సంవత్సరాల వాళ్ళతో కలిసి ఉండడంతో వాళ్ళందరూ ఏడుస్తారు. ఆ ఏడ్చినప్పుడు ఆయన ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అందువల్ల ఎవరిని కూడా దగ్గర ఉండనివ్వలేదంట. మీరందరూ వెళ్ళిపోండి అని పంపించేవారంట. ఎప్పుడూ కూడా జాగ్రత్తగా లోపల పూర్ణ చైతన్యంతో ఉండే విధంగానే ఆయన తనని తాను చూసుకుంటూ ఉండేవారంట ఆ మరణం వచ్చేంత వరకు కూడా. కాకా అంటే ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. ఎమోషన్స్ అవి లేకుండా, జనాలు ఎవరూ లేకుండా సింగిల్గా తాను ఉంటూ చెందుతూ. కాకా సాహెబ్ దీక్షిత్, బాబాసాహెబ్ బుట్టి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా వారిని కూడా వాడాకపోయి భోజనం చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తూ ఉండేవారంట. అంటే ఎవరిని రానిచ్చేవారు కాదు. బాబా వెళ్ళిపోతున్నారని వాళ్ళకి తెలిసి చాలా దుఃఖంలో ఉండేవారు. కానీ వాళ్ళని ఎవరు ఈయన రానిచ్చేవారు కాదు. వారు బాబాను విడవలేకుండిరి, బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయేవారు. పాపము బాబా స్థితి అపాయకరముగా నుండినని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కానీ వారి మనస్సు ఎక్కడనో బాబాపైనే ఉండేది. ఎందుకంటే ఆయన దగ్గర రానివ్వట్లేదు, వాళ్ళు అక్కడ ఉన్నారు వాడాలో. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తన భౌతిక శరీరమును విడిచెనని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తుకొని వచ్చారు. బాయాజీ తొడపై బాబా వాలిపోయి ఉండెను. అలా వాలిపోయి ఉన్నారంట పాపం. వారు నేలపై గాని తన గద్దెపై గాని పడలేదు. తన స్థలంలో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరమును విడిచిరి. ఇలా దానం చేస్తూ ఎవరికో అలా ప్రాణం విడిచారంట. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వస్తారు. అది యోగులు ఈ శరీరాన్ని ధరించి ఏదో ఒక పని మీద భూమి మీదకి వస్తారు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించరో అంత శాంతంగాను వెళ్ళిపోతారు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 42వ అధ్యాయం కూడా సంపూర్ణ మాస్టర్స్. మనకి కరెక్ట్గా టైంకి అయింది. మనము ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం. అందరూ కూడా సుఖాసీనుల కండి. ఆలోచన రహిత స్థితి అంటే బ్లాంక్ స్టేట్, ఏ ఆలోచన లేని స్థితిలో ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి.